జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాలలోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్లో జరిగినటువంటి హరీష్ రావు గారి పీపీటీకి సంబంధించి ఇవాళ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వివరించడం జరిగింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జగిత్యాల నియోజకవర్గం సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూశారు. ఈ క్రమంలో ఇదంతా గమనించినటువంటి మరి కుట్ర జరిగిందో మరి ఏందో తెలియదు కానీ దాదాపు 40 నిమిషాలకు సుమారు కరెంట్ అయితే కట్ చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వారి మొబైల్స్ ద్వారా కూడా చూసేటువంటి ప్రయత్నం చేశారు, మొబైల్లోనే వీక్షించారు. అయితే కరెంటు ఎంతకు రాకపోవడంతో అధికారులకు ఫోన్ చేసిన స్పందన పెద్దగా కరువు కావడంతో దీంతో వారంతా కూడా రోడ్డెక్కి జాతీయ రహదారిపైన ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత కరెంట్ అయితే తిరిగి వచ్చింది. ఈ క్రమంలో హరీష్ రావు కూడా దీనిపైన రెస్పాండ్ అవుతూ తన పీపీటీ చూడకుండా కరెంటు కట్ చేస్తున్నట్టు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో నడుస్తున్నటువంటి ఒక కార్పొరేట్ పాఠశాలలు అధికారులు సీజ్ చేశారు. అయితే ఒక చోట అనుమతి ఉంచి మరొక చోట కూడా కార్పొరేట్ స్థాయిలో మరొక పేరుతో అదే పేరుతోటి మరొక ఇతరగా మార్చి స్కూల్ నడిపిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించి నిన్న సీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఎక్కడికక్కడ తరలించారు. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. దీంతో తిరిగి ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిన తర్వాత తామంతా కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తామని విద్యార్థులకైతే చెప్పినట్టు మనకు తెలుస్తోంది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో మరొకసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. దాదాపు ఇది తొలిసారి కాదు, ఇప్పటికీ అనేక సార్లు ఏసీబీ రైడ్స్ కూడా జరిగినటువంటి సందర్భం. నిన్న వచ్చినటువంటి 18 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏసీబీ అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని విభాగాల్లో తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్స్ సేకరించారు. డీజిల్ కుంభకోణంతో పాటు అలాగే పారిశుద్ధ్యం సంబంధించి, మరోవైపు ఇటు రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్ సెక్షన్లకు సంబంధించి కూడా అన్ని డేటా అలాగే అనుమతులు ఇచ్చేటువంటి క్రమంలో ఏ విధంగా చేస్తున్నారంటూ దానిపైన కూడా మొత్తం సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు అయితే తీసుకున్నారు. నిన్న రాత్రి దాదాపు 10 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి.